అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి 5th క్లాస్ తెలుగు బిట్స్ చూస్తున్నామండి. ప్రాక్టీస్ బిట్స్ చూస్తున్నాము. సో, చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం ఎంకరేజ్‌గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుందండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే మీరు ముందుగా ఎన్ని బిట్స్ అయితే చేయగలుగుతున్నారో అది కూడా కామెంట్స్‌లో మాకు తెలియచేయండి. ఇప్పుడు బిట్స్ చూద్దాం. క్వెషన్ నంబర్ 1. క్రింది వానిలో వెంగమాంబ గారి ద్విపద కావ్యం. ఆప్షన్స్: నృసింహ విలాసం, కృష్ణ నాటకం, శివలీల విలాసము, రాజయోగ సారము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, రాజయోగ సారము. క్వెషన్ నెంబర్ 2. తరిగొండ వెంగమాంబ గారి రచనలో యక్షగానము కాని దానిని గుర్తించండి. ఆప్షన్స్: భాగవతము, నృసింహ విలాసం, గోపీ నాటకము, శివలీలా విలాసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, భాగవతము. క్వెషన్ నెంబర్ 3. క్రింది వానిలో సుజన రంజని సమాజం అనే సేవా సంస్థను స్థాపించి సేవ చేసిన వారు. ఆప్షన్స్: వెంగమాంబ, పొనక కనకమ్మ, చుండూరు రత్నమ్మ, జయంతి సూరమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పొనక కనకమ్మ. క్రింది వాటిలో క్వెషన్ నెంబర్ 4. క్రింది వాటిలో క్రియారహిత వాక్యం గుర్తించండి. ఆప్షన్స్: పాప పాలు తాగుతుంది, వాడు నా తమ్ముడు, అతడు సినిమా చూస్తున్నాడు, రాము ఊరికి వెళ్ళాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వాడు నా తమ్ముడు. క్వెషన్ నెంబర్ 5. కవిత్రయంలో ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉన్నది. ఆప్షన్స్: నన్నయ, తిక్కన, ఎర్రన, ఎవరూ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఎర్రన. క్వెషన్ నెంబర్ 6. ఎవరి కోరికపై నన్నయ భారతాన్ని తెలుగులో రాశాడు. ఆప్షన్స్: రాజరాజ నరేంద్రుని, ప్రోలయ వేమారెడ్డి, తండ్రి కోరికపై, మనుమసిద్ధి కోరికపై. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, రాజరాజ నరేంద్రుని. క్వెషన్ నెంబర్ 7. నిర్వచనోత్తర రామాయణంను రచించినది. ఆప్షన్స్: నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన. కరెక్ట్ ఆన్సర్ తిక్కన. క్వెషన్ నెంబర్ 8. క్రింది వాటిలో భగత్ సింగ్కు ఇష్టమైన పుస్తకం. ఆప్షన్స్: కింగ్డమ్ ఆఫ్ గాడ్, రాజ్యం విప్లవం, సరోవర రాణి, ఈజ్ వితిన్ యూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, రాజ్యం విప్లవం. క్వెషన్ నెంబర్ 9. అంబేద్కర్ తన జీవిత కాలంలో ఎన్ని పట్టాలు సాధించారు. ఆప్షన్స్:
32, 26, 21, 23. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 23. క్వశ్చన్ నెంబర్ 10. పుస్తకాలు శాశ్వత స్నేహితులని పలికిన వారు. ఆప్షన్స్: మహాత్మా గాంధీ, అంబేద్కర్, అబ్దుల్ కలాం, భగత్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అబ్దుల్ కలాం. క్వశ్చన్ నెంబర్ 11. యోజనం అనే పదానికి అర్థం. ఆప్షన్స్: 9 అంగుళాలు, 8 మైళ్ళ దూరం, పథకం, గంటం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 8 మైళ్ళ దూరం. క్వశ్చన్ నెంబర్ 12. లింగ విభక్తి వచనం లేనిది. ఆప్షన్స్: క్రియ, కర్మ, అవ్యయం, విశేషణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అవ్యయం. క్వశ్చన్ నెంబర్ 13. విజ్ఞానధనం దాచియుంచిన పేటి గ్రంథాలయము అని అన్నది. ఆప్షన్స్: నార్ల వెంకటేశ్వరరావు, నాలం కృష్ణారావు, నార్ల చిరంజీవి, జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, నాలం కృష్ణారావు. క్వశ్చన్ నెంబర్ 14. క్రింది వాటిలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి నవల. ఆప్షన్స్: శ్రీరామ జననం, సీతా కళ్యాణం, బల్లట్ల, రామచంద్ర విజయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, రామచంద్ర విజయం. క్వశ్చన్ నెంబర్ 15. చిలకమర్తి వారిని పద్యం చెప్పమని అడిగితే దేనిపై పద్యం చెప్పారు? ఆప్షన్స్: విసనకర్ర, ఉల్లిపాయ, టీ, పకోడీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పకోడీ. క్వశ్చన్ నెంబర్ 16. మతపరమైన నియమాలను తెలిపే శాసనాలు. ఆప్షన్స్: దాన శాసనాలు, ప్రశస్తి శాసనాలు, ధర్మలిపి, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ధర్మలిపి. క్వశ్చన్ నెంబర్ 17. రేనాడు అంటే ఇప్పటి. ఆప్షన్ చూడండి: కర్నూలు జిల్లా ప్రాంతం, కడప జిల్లా ప్రాంతం, అనంతపురం, చిత్తూరు జిల్లా ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కడప జిల్లా ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 18. అమహత్తులు అనగా. ఆప్షన్స్: పురుషులను బోధించే పదాలు, స్త్రీలను బోధించే పదాలు, స్త్రీ పురుషులిద్దరినీ బోధించే పదాలు, పక్షులు, జంతువులు, జడాల గురించి బోధించే పదాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పక్షులు, జంతువులు, జడాల గురించి
బోధించే పదాలు. క్వశ్చన్ నెంబర్ 19. పాడేరులో గిరిజనులు జరుపుకునే ఇటీజ్ పండుగ గురించి క్రాంతి అక్షయులకు తెలియజేసినది. ఆప్షన్స్: తాతయ్య, మామయ్య, పెదనాన్న, చిన్నాన్న. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పెదనాన్న. క్వశ్చన్ నెంబర్ 20. విశాఖ విజయనగరం జిల్లాలోని మన్యం వాసులు ఇటీజ్ పండుగ ఏ నెలలో జరుపుకుంటారు? ఆప్షన్స్: జనవరి లేదా ఫిబ్రవరి, ఫిబ్రవరి లేదా మార్చ్, మార్చ్ లేదా ఏప్రిల్, ఏప్రిల్ లేదా మే. కరెక్ట్ ఆన్సర్ మార్చ్ లేదా ఏప్రిల్. క్వశ్చన్ నెంబర్ 21. తరిగొండ వెంగమాంబ గారి శ్రీకృష్ణ మంజరి ఒక ఆప్షన్ చూడండి: శతకం, ద్విపద కావ్యం, యక్షగానం, నాటకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ద్విపద కావ్యం. క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వారిలో పారిశ్రామిక సంఘమును ఏర్పాటు చేసిన వారు? ఆప్షన్స్: పొనక కనకమ్మ, చుండూరు రత్నమ్మ, జయంతి సూరమ్మ, దువ్వూరి సుబ్బమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పొనక కనకమ్మ. క్వశ్చన్ నెంబర్ 23. అతను మంచి ఆటగాడు ఏ వాక్యం? ఆప్షన్స్: క్రియారహిత, క్రియాసహిత, సంక్లిష్ట వాక్యం, సంక్లిష్ట వాక్యం. ఇక 2 ఆప్షన్స్ కూడా సంక్లిష్ట వాక్యం అని వచ్చింది చూడండి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, క్రియారహిత. క్వశ్చన్ నెంబర్ 24. రాజ్య విప్లవం అనే పుస్తక రచయిత? ఆప్షన్స్: మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అంబేద్కర్, లెనిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, లెనిన్. క్వశ్చన్ నెంబర్ 25. అరే అలా ఎందుకు జరిగింది? ఈ వాక్యంలో అరే అనున్నది ఆప్షన్స్: సర్వనామం, విశేషణం, క్రియా విశేషణం, అవ్యయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, అవ్యయం. క్వశ్చన్ నెంబర్ 26. క్రింది వానిలో మనస్తత్వ చిత్రణ ఆధారంగా కథలు రాసిన వారు? ఆప్షన్స్: ఏడిద కామేశ్వరరావు, చెరుకుపల్లి జమదగ్ని శర్మ, బోయి భీమన్న, జంధ్యాల పాపయ్య శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, చెరకుపల్లి జమదగ్ని శర్మ. క్వశ్చన్ నెంబర్ 27. శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావ వ్యక్తీకరణం చేయడం? ఆప్షన్స్: వాచికాభినయం, ఆహార్యాభినయం, సాత్వికాభినయం, ఆంగికాభినయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3,
సాత్వికాభినయం. క్వశ్చన్ నెంబర్ 28. తన మాటలు నా మనస్సులో నాటుకున్నాయి. ఈ వాక్యంలో ఆప్షన్ చూడండి. 2 నామవాచకాలు, 2 విశేషణాలు, 1 క్రియ. 2 నామవాచకాలు, 2 సర్వనామాలు, 1 క్రియ. 2 నామవాచకాలు, 2 సర్వనామాలు, 1 క్రియ. 1 నామవాచకం, 1 సర్వనామం, 1 విశేషణం, 1 క్రియ, 1 క్రియా విశేషణం. ఇక్కడ ఈ సెంటెన్స్‌లో అంటే తన మాటలు నా మనస్సులో నాటుకున్నాయి అనే సెంటెన్స్‌లో 2 నామవాచకాలు, 2 విశేషణాలు, 1 క్రియ. ఇక్కడ ఆప్షన్ 1 2 నామవాచకాలు, 2 విశేషణాలు, 1 క్రియ ఉన్నాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 29. రాయప్రోలు సుబ్బారావు గారి అనువాద రచన. ఆప్షన్స్ అనుమతి, తృణకంకణం, రమ్యాలోకం, మాధురీ దర్శనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుమతి. క్వశ్చన్ నెంబర్ 30. తరిగొండ వెంగమాంబ తన గ్రంథాలకు ప్రతులను రాయించుటకు నియమించిన వారిని ఇలా అంటారు. ఆప్షన్స్ నవగంటాలు, సప్తగంటాలు, అష్టగంటాలు, షష్టగంటాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అష్టగంటాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీరు ఎన్ని బిట్స్ అయితే ముందు చెప్పగలిగారో ఆ నెంబర్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.